ఒరే నాన్న, ఏం చెప్పమంటావురా? నీ బీటెక్ పూర్తి అయ్యి 1 సంవత్సరం అవుతుంది, ఇంకా ఖాళీగా ఉన్నావు. ఏం చేద్దామని అనుకుంటున్నావు? నేను చదువుకున్న చదువుకి ఉద్యోగం వస్తుంది, కానీ అది నాకు ముఖ్యం కాదు. నా కళే నాకు చాలా ముఖ్యం. కేవలం 20-30 వేలకు ఆశపడి నా కళని ఇక్కడనే ఆపేయలేను నాన్న. సినిమా అనేది ఒక మాయాజాలం రా. మనలాంటి మధ్యతరగతి కుటుంబాలకు అది సెట్ అవ్వదు. ఒరే నాన్న, నేను చెప్పేది ఏంటంటే, ప్రపంచంలో అతి కష్టమైన కెరియర్ అదొకటేరా. సక్సెస్ త్వరగా రాదు. అదే ప్రపంచంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను నా లక్ష్యం కోసం ఏ మార్గాన్ని వెళ్ళాలో ముందే నిర్ణయించుకున్నాను. నువ్వు చెప్పినంత సులువు కాదురా నాన్న. జీవితం ఒక కుటుంబాన్ని నడపాలి అంటే చాలా కష్టపడాలి. నేను చెప్పింది అర్థం చేసుకో. నువ్వు చెప్పింది నిజమే నాన్న, ఏదంత సులువు కాదు. కానీ ఎవరు రాత్రికి రాత్రి గొప్పవారు అయిపోరు కదా. అయితే ఇదే నీ చివరి నిర్ణయమా? నీ అనుభవమే నీకు నేర్పిస్తుంది. నాన్న, నిర్ణయం తీసుకునే ముందు భయం వేయాలి, తీసుకున్నాక పట్టుదల ఉండాలి. నేను భయపడే స్టేజ్ దాటేశాను నాన్న. ఇప్పుడు కేవలం పోరాటమే మిగిలింది. మనిషికి ఆశ లేకపోతే బ్రతకలేడు, ఆశయం లేకపోతే ఎదగలేడు. నేను ఎదగాలనుకుంటున్నా నాన్న. అవును నాన్న, నేను వేసే ప్రతి అడుగు నా లక్ష్యం వైపే ఉంటుంది. మనం చిన్నప్పుడు ఏం చేసినా నాన్న మన వెంటే ఉండేవాడు, కానీ ఇప్పుడు మన కళని కంట్రోల్ చేస్తున్నారు. నా కళను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. ఒరేయ్, ప్రతి మధ్యతరగతి తండ్రి ఇలానే ఆలోచిస్తాడు, ఇలానే చెప్తాడు. అదే వారి ఫార్ములా. కొడుకుకి ఇంత ఏజ్ వచ్చినా తండ్రి కష్టపడుతున్నాడంటే కొడుకు ఏదో అవుతాడని. అదే కొడుకు ఈ 30 సంవత్సరాల వయసు వచ్చినా తండ్రి ఇంకా కష్టపడుతున్నాడంటే కొడుకు అసమర్థుడనే అర్థం. రై, డబ్బులు అడిగినంత సులువు కాదురా. డైరెక్షన్ చేయడం అంటే కేవలం క్లాప్ కొట్టడమే కాదు, కష్టపడి సంపాదిస్తే తెలుస్తుంది దాని విలువ. హలో రే. హలో, ఇప్పుడే మీ అపార్ట్మెంట్ నుంచి ఒక అమ్మాయి బయటకు వచ్చింది. ఎవర్రా తను? తను సంధ్యారా? పేరు చాలా బాగుందిరా. తను నాకు బాగా నచ్చిందిరా. ఒక కాఫీ మీట్ ఏర్పాటు చేస్తావా? గిఫ్ట్ ఇచ్చిన, షాపింగ్ తీసుకెళ్ళినా, సినిమాకి తీసుకెళ్ళినా పడిపోయే అమ్మాయి కాదురా. అందరిలాంటి అమ్మాయి అస్సలు కాదురా. నువ్వైతే మీట్ ఏర్పాటు చేయి. తను ఎలా ఒప్పించాలో నేను చూసుకుంటా కదా. ఏం ఆలోచించారా ఉద్యోగం గురించి? ఈ బానిస లాంటి బతుకు బ్రతికే కంటే ఆలోచనకి అనుగుణంగా ఈ గెలుపుల అసమర్థుణ్ణి అనిపించుకోవడం కరెక్ట్ అనిపిస్తుంది. నేను నా నిర్ణయాన్ని మార్చుకోలేను నాన్న. సంధ్య, ఏందిరా, లోపలికి రా. ఏంటి నీకేమైనా కొరియర్ బాయ్ లాగా కనిపిస్తున్నానా? నీ పార్సల్ అన్ని నారంకి వస్తున్నాయి. ఏంటిది, ఎవరిచ్చారు? సరే వెళ్తున్నా. రేపు నువ్వు రెస్టారెంట్కి రావాలి. నీకోసం ఎదురు చూస్తున్న ఒక మనిషి. హ్యాపీ బర్త్డే అక్క. సమ్మన్ వెయిటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ.
హ్యాపీ బర్త్డే మ్యామ్. సమ్మన్ వెయిటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ. సర్ప్రైజ్ అంటే ఎదురు చూడనిది జరగడం కాదు కార్తీక్, ఎదురు చూస్తున్న మనిషి ఎదురుగా రావడం. ఈ చీర, ఈ పువ్వులు బాగున్నాయి కానీ నీ భయం మాత్రం అస్సలు బాలేదు. భయం కాదు సంధ్య, భక్తి. నీలాంటి అందమైన అమ్మాయిని చూసినప్పుడు ఏ మగాడికైనా మాటలు రావు, కేవలం మౌనమే వస్తుంది. మాటలు రాని వాడివి మరి లెటర్లో అన్ని మాటలు ఎలా రాసావు? కలం మీద ఉన్న నమ్మకం గలం మీద లేదు, అందుకే హ్యాపీ బర్త్డే సంధ్య. కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. నేను నిన్ను మొన్నే చూశాను, అప్పటి నుండే నిన్ను ఇష్టపడడం మొదలుపెట్టాను. అప్పుడే మొన్న 2 రోజుల క్రితం నన్ను చూసావే, నేను అడగగానే అలా ఎలా వచ్చేసావు? నువ్వు రాసిన పదాలు నా మనసుకు నచ్చాయి, అందుకే ఇక్కడి వరకు వచ్చా. ఒరే నాన్నగారి ఆరోగ్య పరిస్థితి ఇంకా క్షీణిస్తుంది. నాన్నగారి ఆపరేషన్కి 10 లక్షలు కావాలిరా. సరే అమ్మా. హలో సార్. లైన్ నచ్చింది, టోటల్ కథ అంతా రెడీ చేసుకునిరా. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో, మా ఇంట్లో వాళ్ళకి నీ గురించి చెప్పేశాను. నువ్వు సెటిల్ అయితేనే నీకిచ్చి మ్యారేజ్ చేసే అవకాశం ఉంది, లేదంటే నన్ను మర్చిపో. నువ్వు నా గురించి ఇంకా ఆలోచించొద్దు. మా నాన్నగారు వేరే వాళ్ళతో పెళ్లి నిశ్చయం చేశారు, నేనేం చేయలేను. ఒరే నాన్నగారి పరిస్థితి అసలు బాగాలేదురా. ఈ ఒక్కసారి నీ నిర్ణయాన్ని మార్చుకో నాన్న. సరే చేస్తానులే. సరే సరే. ఎన్నిసార్లు చెప్పాలా నీకు?
సరే ఒకే ఒక ఛాన్స్ సార్, నేనేంటో నిరూపించుకుంటాను. ఒక్క ఛాన్స్ సార్, ప్లీజ్ సార్. కథ నచ్చితే నీకు ఛాన్స్ ఇస్తాను బాబు. స్టోరీ బాగుంది. బడ్జెట్ ఎంతలో ప్లాన్ చేస్తున్నావు? సార్ 5 crores మ్యాక్సిమం సార్, చేసేయచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పిల్లలు ఎక్కడ వెనకబడిపోతారా అనే భయంతో తండ్రి తన నిర్ణయాలు వారిపై రుద్దవచ్చు. కానీ యువత సామర్థ్యం ఏంటో తెలియాలంటే వాళ్ళకు ఒక అవకాశం ఇస్తేనే కదా వాళ్ళేంటో నిరూపించుకునేది. భయంతో నిర్ణయాలు రుద్దే ప్రతి తండ్రికి, నమ్మకంతో గెలవాలనుకునే ప్రతి యువతకి ఈ చిత్రం అంకితం.